బిగ్ బాస్ తెలుగు 9లో పవన్ కళ్యాణ్ పడాల ప్రస్థానం ఆసక్తికరంగా సాగుతోంది. మొదట్లో విమర్శలు ఎదుర్కొన్నా తన ప్రవర్తన మార్చుకుని అందరి మన్ననలు పొందాడు. ఇటీవల ఫ్యామిలీ వీక్లో తల్లిని చూసి చంటిపిల్లాడిలా ఏడ్చిన కళ్యాణ్ ఆమెకిచ్చిన మాట నిలబెట్టుకుంటాడా అనేది ఆసక్తిగా మారింది. సామాన్యుడు బిగ్ బాస్ షో దాకా రావడమనేది చిన్న విషయానికి కాదు. షోలో అడుగుపెట్టడమే కాకుండా ఏకంగా టైటిల్ రేసులో ఉండటమంటే చాలా గొప్ప విషయానికి. ట్రోఫీ గెలుస్తాడా లేదా అని పక్కన పెడితే టాప్ 3లో చోటు దక్కించుకున్నా సరే అతడు గెలిచాడనే చెప్పాలి. అతడే పవన్ కళ్యాణ్ పడాల. విమర్శల నుంచి పొగడ్తల వరకు చిన్న పల్లెటూరు నుంచి ఆర్మీకి అక్కడ బ్రేక్ ఇచ్చి బిగ్ బాస్ హౌస్కి వచ్చాడు కళ్యాణ్. మొదట్లో తనూజను చూసే విధానం, మాట్లాడే విధానం ఎవరికీ నచ్చలేదు. అమ్మాయిల పిచ్చోడు అని తనపై ట్రోలింగ్ కూడా జరిగింది. కానీ తిట్టిన నోళ్లతోనే పొగిడించుకునేలా చేశాడు. తన తీరు మార్చుకున్నాడు, ఆట మార్చాడు. వద్దు వద్దంటూ. అందుకే ఇప్పుడు ఎంతోమందికి ఫేవరెట్ అయ్యాడు. చిన్నప్పుడు అమ్మానాన్న సావాసాన్ని మిస్ అయ్యానని చెప్తూ ఇటీవలి ఎపిసోడ్లో బోరుమని ఏడ్చాడు కళ్యాణ్. కానీ ఫ్యామిలీ వీక్ వచ్చేసరికి తనకు ఇంట్లోవాళ్లు రావొద్దని, కావాలంటే ఎవరికోసమైనా త్యాగం చేయడానికైనా రెడీ అంటూ పిచ్చిపట్లునట్లు ప్రవర్తించాడు. తీరా కళ్ల ముందు తల్లి కనిపించేసరికి చంటిపిల్లాడిలా ఏడ్చేశాడు. మాటిచ్చిన కళ్యాణ్ ఇంత బాధ పెట్టుకున్నావేంట్రా పిచ్చోడా అని తల్లి అడిగేసరికి అమ్మ కొంగు పట్టుకుని తిరిగే పిల్లాడిలా మారిపోయాడు. కప్పు తీసుకుని ఇంటికి రావాలి అని తల్లి అడిగింది. అందుకు కళ్యాణ్ తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తానంటూ ఆమె చేతిలో చేయేసి మాటిచ్చాడు. మొత్తానికి నేటి ఎపిసోడ్ కూడా ఫ్యామిలీ మెంబర్స్ రాకతో ఎమోషనల్గా సాగనుంది. మొత్తం మీద కళ్యాణ్ తల్లికిచ్చిన మాట ప్రకారం బిగ్ బాస్ ట్రోఫీ గెలుస్తాడా లేదా అనేది చూడాలి. అతడి ప్రయాణం బిగ్ బాస్ అభిమానులలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మరి కళ్యాణ్ తన తల్లి కోరికను నెరవేరుస్తాడో లేదో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.